కూటమిలో జనసేన 21 సీట్లు సర్ది పెట్టుకున్న సమయంలో చాలా మంది విమర్శించారని ఆ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కానీ తాము రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేనను 21 సీట్లకు పరిమితం చేశామని చెప్పారు. 100% స్ట్రైక్ రేట్ సాధించామన్నారు. తిరుపతిలో జరిగిన కూటమి 2 ఏళ్ల పాలన సభలో ఆయన మాట్లాడారు. కూటమి గెలుపు ఏపీ సమాజానికి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది అన్నారు. ప్రజలు మౌనంగా కనిపించినా అవసరం వచ్చినప్పుడు చరిత్రను మార్చగలరని నిరూపించారన్నారు. 2 ఏళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదని బాధ్యత అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. ప్రజలు తమ తీర్పు ద్వారా దేశం గాని రాష్ట్రం గాని ఎటువైపు నడవాలో నిర్ణయిస్తారు. అటువంటి ప్రజలు బలంగా మాట్లాడినప్పుడు అది కేవలం ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఒక సందేశం, ఒక హెచ్చరిక, ఒక దిశానిర్దేశం అవుతుంది. కూటమిలో జనసేన 21 సీట్లతోటి సర్ది పెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేము 21 సీట్లతో రాజీ పడలేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం 21 సీట్లకి జనసేన పరిమితాన్ని చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100% స్ట్రైక్ రేట్.